ఈ హల్వా ఎంత టేస్టీగా ఉంటుందంటే, దీన్ని దేనితో చేసామో కూడా ఎవ్వరు చెప్పలేరు. అంత బావుంటుంది. హెల్తీ కూడా. ఆనపకాయనైతే పీల్ ఆఫ్ చేసుకొని మధ్యలో ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీసేసి ఇలా చిన్నగా తురుము తీసుకోవాలి. తీసుకున్న తురుముని ఒక క్లాత్‌లో వేసుకొని దానిలో ఉన్న నీరంతా కూడా పిండేయాలి. తర్వాత ఇలా అవుతుంది తురుము. ఒక గిన్నెలో గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్‌ని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అదే గీలో కొంచెం గీని యాడ్ చేసుకొని ఈ ఆనపకాయ తురుముని ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు. నేనైతే ఆటా రస్కులు ఒక 4 తీసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. రస్క్ వేయకపోయినా కూడా హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. రస్కుల్ని పౌడర్ లాగా చేసుకుని ఒక 80% ఫ్రై అయిన ఆనపకాయ తురుములోకి ఇది కూడా వేసుకుని లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను తీసుకున్న ఆనపకాయ తురుముకి 1/4 కప్ షుగర్ పట్టింది. అలాగే కొద్దిగా పచ్చికర్పూరం, ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి.